యోగులందరికీ కూడా గురుదేవుల ఆశీస్సులు. మనదంతా యోగ మార్గం కాబట్టి సద్గురు శ్రీ మధుసూదనార్యులు శరీరాన్ని త్యజించి దగ్గర 3 నెలలు కావస్తున్నది. అయితే శరీరాన్ని త్యాగం చేయటం అనేది మన యోగ మార్గంలో ముఖ్యమైన సంఘటన. మనం చేసే సాధనంతా కూడా చివరికి అక్కడికే వెళుతుంది. లోన ఉన్నటువంటి పరమాత్ముణ్ణి మనం ఇప్పుడు ఆత్మబోధలో తెలుసుకుంటున్నట్టుగా వడ్ల గింజలో ఉన్నటువంటి బియ్యపు గింజలాగా పైన తొడుగు, మన శరీరం అనే తొడుగుని లోపల ఉన్నటువంటి బియ్యపు గింజతో విడదీయాలి. ఆత్మబోధ అదే చెప్తున్నది. అంటే ఇప్పుడు మీరందరూ కూడా సాంఖ్యయోగంలో కొద్దిగా విడదీస్తున్నారు. ఇంకా అది ఈ సాంఖ్యయోగంలో మీరు చూస్తున్నటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది మన శరీరానికి అతుక్కునే ఉంటుంది. ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే పరిపూర్ణ జ్ఞానానికి, అంటే నిజంగా ఆ యోగాన్ని దీక్షగా, అక్కడ నిన్న మంత్రంలో చెప్పినట్టుగా క్రమశిక్షణతో కూడినటువంటి యోగాభ్యాసం. ఎప్పుడైతే మనం క్రమశిక్షణతో కూడినటువంటి యోగాభ్యాసం చేస్తామో అప్పుడు బ్రతికి ఉన్నప్పుడు అంటే ఏంటి, మనం శరీరంలో ఇంద్రియాలతోటి వ్యవహరిస్తూ ఉన్నప్పుడే ఆత్మ సందర్శనం ఎప్పుడైతే జరుగుతుందో, ఆత్మ యొక్క సాక్షాత్కారం ఎప్పుడైతే జరుగుతుందో శరీరము ఆత్మ విడదీసినట్లు అవుతుందన్నమాట. యుక్తేనా అంటే నిన్న చెప్పినట్టుగా ఒక కుశలత్వంతో, ఒక కౌశలంతో, ఒక నేర్పరితనంతో గురువు నెమ్మదిగా మనలో ఉన్నటువంటి పరమాత్మని మనకి దర్శింపజేస్తాడు. సో ఎప్పుడైతే అలా మనం దర్శింపజేసుకున్నటువంటి సందర్భంలో మనం దేహాన్ని త్యజించేటప్పుడు ఆ పరమాత్మ మనకి ప్రత్యక్షమై తనలో మనని లీనం చేసుకుంటాడనమాట. అదే జన్మరహిత్యమన్నా మోక్షమన్నా మానవులందరూ కూడా ప్రయత్నించేది దానికోసమే. సో కాబట్టి దానికి సౌశీల్యవంతమైనటువంటి జీవితము అంటే గురుగారు మధుసూదనార్యులు మాటిమాటికి చెప్తూనే ఉన్నారు. తొందరపడి చిన్న విషయాలకి అబద్ధాలు చెప్పకండి. చిన్న విషయాలకి మీరు లోబడకండి. ఎక్కువగా బయట ఉన్న అన్ని రకాలైనటువంటి అట్రాక్షన్స్ అంటే దాన్ని తెలుగులో ఏమంటాం, ఆకర్షణలకి లోను కాకుండా నెమ్మదిగా ఈ యోగ సాధన రెగ్యులర్గా క్రమశిక్షణతో కూడి, అక్కడ మాట పర్టికులర్గా నిన్ను చెప్పాడు. రెగ్యులర్గా అంటే మనకు అనిపిస్తుంది రోజు ఇవాళ నాకు ఓపిక లేదని ప్రతిరోజు అనిపిస్తుంది. ప్రతిరోజు ప్రతి మనిషికి నాకు చేత కావట్లేదు, లేకపోతే నేను చాలా బిజీ మనిషిని, నాకు అసలు టైం ఉండదు, ఇలా మనకి మనం అనుకుంటూ ఉంటాం, మనకి మనం ఎక్స్క్యూజ్ చెప్పుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఏమాత్రము అంటే మనము అనివార్య కారణాలలో మాత్రమే మనం ఎప్పుడైనా యోగాన్ని మనం మానుకోవచ్చు. కానీ ఎలా మనం తప్పనిసరిగా ఎంత ఓపిక లేకపోయినా భోజనం చేస్తామో, ఈవెన్ జ్వరం వచ్చినప్పుడు కూడా ఏదో పచ్చం కింద ఏదైనా ఆహారం తీసుకుంటామో అదే విధంగా ఈ మార్గాన్ని కూడా పాటించమని శంకరాచార్యులు నిన్న ఆత్మబోధలో చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరందరూ కూడా అత్యంత విశిష్టమైనటువంటి, గొప్పదైనటువంటి, ఉన్నతమైనటువంటి యోగ మార్గం ఎంచుకున్నారంటే ఏంటి, అది మీరు ఎప్పుడైతే ఈ ఆశ్రమానికి రాబడ్డారో ఈ ఆశ్రమంలో చెప్పేటటువంటి విద్య అదే యోగ విద్య చెప్పడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మీరందరూ కూడా ఆ ఎంచుకున్న మార్గాన్ని, ఆ గురువులు ఉపదేశించినటువంటి మార్గాన్ని తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటిస్తారో ఖచ్చితంగా మనమందరం కూడా ఆ వెలుగు మార్గం ద్వారా ఆ పరమాత్ముడిని కలుసుకునేటటువంటి గొప్పదైనటువంటి రాజయోగం మనం చేస్తున్నటువంటిది ఇది. సరే, ఇకపోతే ఇవాళ మనం ఒక 5 నిమిషాల సత్సంగం, ఎవరైనా వాళ్ళకున్నటువంటి అనుభవాలు ఏమన్నా మాట్లాడతారు. ఎందుకంటే చాలామందికి నేను తారక యోగం ఇవ్వటం జరిగింది. తారక యోగం తర్వాత కొన్ని స్పెసిఫిక్గా మనకి కొన్ని అనుభవాలు తెలియాలి. అందులో సంజీవ ఒక మాట అన్నాడు. ఏం చెప్పావు నాన్న నువ్వు సంజీవ? ఏదో చెప్పావు.
ప్రకంప దాన్ని జర్క్స్ అంటారు. జర్క్స్ అంటే ఏంటి? ఒక విధమైనటువంటి మనకి తెలియకుండానే మన అవయవము ఒక అదిరినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, అదిరినట్టుగా అనిపిస్తుంది. అది కొద్దిగా యోగ సాధన దీక్షగా చేస్తే ఆ అనుభూతులు వస్తాయి. ఇంకా తారకం చేసినందువల్ల ఎవరికి ఏమైనా కొద్దిగా అంటే మీరు శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఇవాళ లెఫ్ట్ అంటే లెఫ్ట్లో ఉండాలి, రైట్ అంటే రైట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. పర్వాలేదు, ఎటు నడిస్తే అటు ఉన్నది అని అనుకుంటే మాత్రం మనకి ఆ డిఫరెన్స్ తెలియదు. సరే, ఇప్పుడు నాకు తెలిసి మీరెవరు ఇంకా ఖచ్చితంగా ఆ సాధన చేస్తున్నట్టుగా అనిపించటం లేదు. చేస్తున్నావా? మరి అయితే కొంత తేడా తెలియాలి కదా. సరే, అది సరే. అంటే ఇప్పుడు సాంఖ్యం తీసుకున్న తర్వాత తారకం తీసుకున్నాం కదా. తారకం తీసుకుంటే మీకు ఏమిటి తేడా కనిపించింది? అది వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఏంటి? టైంకి మెలకువ రావటం అంటే ఏంటి? అలర్ట్, జాగ్రత్తలో ఉంటున్నారు. వెరీ గుడ్. ఓకే, రైట్, వెరీ గుడ్. ఇంకా అమ్మాయి, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? తారకం నేర్చుకున్న తర్వాత కొత్తగా మీకు తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి. అంటే బిజీగా ఉండి అబ్జర్వ్ చేయటం లేదు. నైట్ పడుకున్న తర్వాత ఏదైతే మనం చేంజ్ చేయాలో ఆటోమేటిక్గా మనకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటి, తారకం ఎవరైతే నిజంగా, అంటే నిజంగా అని కాదు, అందరూ అబద్ధంగా చేస్తున్నారని నేను అనను. అంటే ఒక విధమైనటువంటి శ్రద్ధతో చేసినప్పుడు ఏమవుతుందంటే నిద్రలోనే జాగ్రత్త అనేది వస్తుంది. అంటే గాఢమైన నిద్రలాగా మనము పోవటానికి కుదరదు తారకం పక్కాగా చేసామనుకోండి. అంటే మనం ఏంటి, మనసుకి నిన్న ఆత్మబోధలో చెప్పాడు, మనీషి అని ఎవరిని అంటారంటే మనసుని కంట్రోల్ చేసుకున్నవాడిని మనీషి అంటారు. అంటే మనసుకి మనం చెప్పుకొని పెట్టాలన్నమాట, ఈ టైంలో నేను లేచి దాన్ని మార్చుకోవాలి, ఈ టైం దాకానే నిద్ర అనేటటువంటి సమయము అనేటటువంటి సిగ్నల్స్ ఎప్పుడైతే మనసుకి ఇస్తామో డెఫినెట్గా అవి ఆ మనసు దానిని సరి అయిన సమయానికి నేను లేపటం కానీ, సరి అయిన సమయానికి నువ్వు లేచి నీ యొక్క అంటే దైనందిన కార్యక్రమాల్లో ఉండటము, అలాగే ఏ శ్వాసలో ఉండాలో అది ఒకవేళ ఆ టైంలో బై ఛాన్స్ లేకపోతే దాన్ని సరిదిద్దుకోవటానికి టైం దొరుకుతుంది. సో కాబట్టి గాఢ నిద్ర అనేది నెమ్మదిగా మనము మానుకోవాల్సి. అందుకే భగవద్గీతలో అర్జునుడికి ఏం చెప్తాడంటే కృష్ణుడు హే గుడాకేశ అంటాడు, అంటే నిద్రని జయించినవాడా. సో ఈ తారకంతో నిద్రని నెమ్మదిగా జయించడం జరుగుతుంది. అంటే చేయగా నెమ్మదిగా ఈ తారకంలో ఆ విధమైనటువంటి విశిష్టమైనటువంటి అనుభూతులు మీకు నెమ్మదిగా కలుగుతాయి. అయితే తారకంలో ఇంకా చేస్తే ఏంటంటే ఇప్పుడు ఇంకా మీకు యోగ సాధనలో కూడా ఇంకా సాంఖ్య సాధనలో దర్శనాలు ఇంకా చాలా బాగా జరుగుతాయి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇంకా కాస్త చాలా బాగా జరుగుతాయి.